ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక చిన్న పాఠాన్ని నేను మీ అందరికీ చెప్పాలని ఆశపడుతున్నాను. వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. మరి ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 19వ వచనం దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి, మనతో చెబుతున్నటువంటి మాట, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు మారు మనసు కలిగి ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అంటున్నాడు. నేను ప్రేమించు వారిని అందరినీ మరి గద్దించి శిక్షిస్తున్నాడట ఆయన. ఇక్కడ కొంచెం సేపు మనం ఆలోచన చేద్దాం. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. గద్దించి శిక్షిస్తున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు అంటున్నాడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు గద్దింపు అంటే ఏమిటి? అసలు గద్దింపు అంటే దేవుడు మనల్ని ఏ విధంగా గద్దిస్తాడు, ఎలా గద్దిస్తాడు, ఎందుకు గద్దిస్తున్నాడు అన్నది ఇక్కడ మనకు వ్రాయబడింది. ఎందుకు గద్దిస్తున్నాడట? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకోసమే ఏంటంటే ఆయన గద్దిస్తున్నాడు. సహజంగా మనం లోక సంబంధంగా మనం చూసుకుంటే పిల్లలు తప్పు చేసినప్పుడు లేదా ఏదైనా పొరపాటు చేసినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటే గద్దిస్తూ ఉంటాం. అది మాటల రూపంగా అయినా కానివ్వండి, లేదనుకుంటే చేతల రూపంగా అయినా కానివ్వండి, గద్దిస్తూ ఉంటాం. అంటే గద్దించటం అంటే ఏంటంటే లోక సంబంధంగా కూడా వారు పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు ఏంటంటే ఆ పని నువ్వు చేయకూడదు, ఆ పని నువ్వు చేయకూడదు, కానీ చేసావు. అలా చేయకూడదని చెప్పి మనం ఏం చేస్తామంటే గట్టిగా మరి దండించడం జరుగుతుంది. గట్టిగా దండించడం జరుగుతుంది. ఒకసారి ఏమో మామూలుగా చెప్తాం మనం పిల్లలకి, రెండవసారి కూడా మామూలుగానే చెప్తాం, ఇక మూడవసారి కూడా వాడు మాట విన్నప్పుడు ఏం చేస్తామంటే కొంచెం దండించడం జరుగుతుంది. అందుకోసమే బెత్తము వాడని కుమారుడు తండ్రికి విరోధి అని మరి వాక్యంలో వ్రాయబడి ఉంది. కనుక గద్దింపు అంటే ఏంటంటే వారు చేస్తున్నటువంటి పని మంచిది కాదు కాబట్టి దాన్ని విడిచిపెట్టమని, లేక దాన్ని వదిలేయమని, లేక మారమని మనం పిల్లల్ని దండిస్తూ ఉంటాం, తిడుతూ ఉంటాం. అలాగే వాక్యానుసారంగా కూడా ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడట? ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించును. ఆయన గద్దిస్తున్నాడట. అసలు వాక్యానుసారముగా గద్దింపు అంటే నేను ప్రేమించు వారిని అందరినీ, దేవుడు అందరినీ ప్రేమించాడు. ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా ఆయన ప్రేమించటం జరిగింది. అందుకోసమే ప్రతి ఒక్కరిని ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే గద్దిస్తూ ఉంటాడు. ఆ గద్దింపుకు ఆ గద్దింపుతో పాటు ఏంటంటే శిక్షించును అంటే
గద్దింపు అనేది ఒక శిక్ష. గద్దింపు అనేది ఒక శిక్ష. మరి దేవుడు ఎలా గద్దిస్తాడు? అసలు గద్దింపుకున్నటువంటి బైబిల్ చెప్పినటువంటి మాట, బైబిల్ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఒక చిన్న మాట చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం 25 నుంచి చదువుకుందాం. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మోగమైన చెవిటి దెయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక దెయ్యాన్ని గద్దించటం జరిగింది. ఆయన ఒక దెయ్యాన్ని గద్దించారు. ఎందుకంటే ఒక చిన్నవాని మీద పడింది అది. బాల్యము నుండి కూడా, బాల్యము నుండి ఆ చిన్నవానితో ఆ దెయ్యం మరి ఉన్నప్పుడు ఏంటంటే మరి ఆ బాలుని, ఆ చిన్నవాడిని తీసుకురావటం జరిగింది. అప్పుడు దెయ్యాన్ని దేవుడు ఏం చేశాడు? గద్దించాడు. ఎలా చూడండి, మోగవైన చెవిటి దెయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అంటే ఆ చిన్నవాడిని వదిలేయి, ఇక ఆ చిన్నవాడినితో నువ్వు ఉండొద్దు అని ఆయన ఆజ్ఞాపించటం జరిగింది. ఇక వానిలో ప్రవేశించొద్దని. అప్పుడు దెయ్యం ఏం చేసింది చూడండి. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. ఏం చేశాడంటండి? ఎంతో విలవిల్లాడించింది. అంటే ఏంటి? కోపం వచ్చిందనమాట. దెయ్యానికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వచ్చి విలవిల్లాడించేసింది. విలవిల్లాడించి చివరికి యేసుక్రీస్తు వారి నోటి వెంట వచ్చినటువంటి మాట, ఆయన ఆజ్ఞకు శిరస వహించి వానిని వదిలి వెళ్ళిపోయింది. వానిని వదిలి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ చిన్నవానికి విడుదల కలిగింది. అంటే ఏదైతే ఆ చిన్నవానిలో ఉందో దానిని బయటికి రప్పించటానికి, వానిలో నుండి బయటికి తీసివేయటానికి అపవిత్రాత్మను దేవుడు గద్దించటం జరిగింది. యేసుక్రీస్తు వారు గద్దించారు. ఆ గద్దింపు మరి దెయ్యము లోబడింది. ఆ అపవిత్రాత్మ దెయ్యానికి లోబడింది. దెయ్యం లోబడింది. ఆ అపవిత్రాత్మ అయినటువంటి ఆ దెయ్యము లోబడింది. ఎవరి మాటకి? యేసుక్రీస్తు వారి యొక్క మాటకి. అంటే గద్దింపు అనగా ఏంటంటే దానిని అక్కడితో అంతటితో వదిలివేయాలి. మరి యేసుక్రీస్తు వారు గద్దిస్తేనే మరి అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలి వెళ్ళిపోయింది. కానీ నేటి ప్రజలు, మరి నేటి జనాంగం అయినటువంటి మనం దేవుని యొక్క గద్దింపునకు మనము లోబడుతున్నామా? దేవుని యొక్క గద్దింపునకు మనం లోబడుతున్నామా? ఒక అపవిత్రాత్మే యేసుక్రీస్తు వారి యొక్క మాటకు లోబడింది. మనిషి మాత్రం ఆయన యొక్క గద్దింపునకు లోబడటం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలోచించండి. మరి గద్దింపు అని మనం చెప్పుకుంటున్నాం. అసలు దేవుని గద్దింపు అంటే అసలు ఎలా జరుగుతుంది? అసలు ఎలా ఉంటుంది? అసలు దేవుడు ఎలా గద్దిస్తాడు అన్న దాని గురించి మనం ఆలోచన చేయాలి. నేను ప్రేమించు వారినందరినీ
గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు మారు మనసు ఆసక్తి కలిగి మారు మనసు పొందు అంటున్నాడు ఆయన. కనుక నువ్వు ఆసక్తి కలగాలి. అసలు ముందు గద్దింపు దేవుడు ఎలా ఇస్తాడో మనకు తెలియాలి కదా. ఎలా ఇస్తాడో మనకు తెలిస్తే, ఏ విధంగా గద్దింపు ఆయన ఉంటుందో అవి మనకు తెలిస్తే అప్పుడు దాన్ని మనం విడిచిపెట్టాలో మరి కొనసాగించాలో అనేది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా ఏ మనిషిని బ్రతిమాలాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు దేవుని గద్దింపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం. సామెతలు 1వ అధ్యాయం, సామెతలు 1వ అధ్యాయం ఏమండి 24 నుంచి చదువుకుందాం. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. నేను గద్దించాను. ఎలా గద్దించాడు ఆయన చూడండి. ఎలా గద్దించాడట ఆయన? పిలిచాడు, చేయి చాపాడు, ఆయన బోధ కూడా చేశాడు. దేవుని యొక్క మాటల ద్వారా ఆయన గద్దించాడు. ఏమండి? ఆయన పిలిచాడు, చెయ్యి చాచాడు. నేను చెప్పిన బోధ ఏమీ వినక మీరు త్రోసివేసితిరి అంటున్నాడు. చూసారా? దేవుడు మనల్ని ఏమండి ఆయన మాటల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏమని చూడండి. నేను పిలవగా మీరు ఆయన పిలిచాడట. కానీ మనం ఏం చేస్తున్నాం? వినటం లేదు. ఆయన పిలుస్తున్నాడు, మనం వినటం లేదు. ఆ పిలుపుకు మనం లోబడటం లేదు. తర్వాత నా చెయ్యి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయారు. నేను చెయ్యి చాపుతున్నాను నేను, కానీ ఎవరు కూడా లక్ష్య పెట్టట్లా. తర్వాత నేను చెప్పిన బోధ ఏమయో మీరు వినక త్రోసివేసేది. చూసారా? ఆయన చెప్పేటువంటి బోధ ఏమీ కూడా వినకుండా త్రోసివేశారండి. ఎంతసేపు ఏదో ఒకటి చెప్తా ఉంటారు. అప్పుడప్పుడు మన పిల్లలు కూడా చూడండి, నాన్న ఎంతసేపు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు అంటూ ఉంటారు. అలాగే దేవుని యొక్క మాటలు కూడా ఏంటంటే, ఏమంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పేటువంటి మాటలు, బోధ ఏమైందో ఉందో అది మనం వినకుండా త్రోసివేశాం, అంటే తృణీకరించాం, పట్టించుకోలేదు. ఒక రకంగా మనం పట్టించుకోవటం లేదు. కనుక పట్టించుకోనప్పుడు ఏమండి, నేను గద్దింపగా లోబడకపోతిరి. ఆయన గద్దించాడట. ఆయన గద్దించాడు. ఆలోచించండి, ఎలా గద్దిస్తాడు ఆయన? ఎలా గద్దిస్తే ఆయనకు మనం లోబడాలి అనేది మనం ఆలోచన చేస్తే, ఏమండి ఆ కిందకు చెప్తున్నాను చూడండి. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను. మీకు అపాయం వస్తుంది. ఆ అపాయం వచ్చినప్పుడు నేను నవ్వుతాను. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకు తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. చూసారా? దేవుడు ఎలా గద్దిస్తాడంటే, కష్టాల ద్వారా, దుఃఖాల ద్వారా, ఆపద ద్వారా, అపాయాల ద్వారా, భయము ద్వారా, అనారోగ్యాల ద్వారా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రతి మనిషిని గద్దిస్తాడు.
ప్రతి మనిషిని గద్దిస్తాడు. నేను గద్దింపగా మీరు లోబడలేదు. అంటే ఆపద వచ్చినప్పుడు, కష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, సమస్య వస్తుంది. ఇలాంటివన్నీ వస్తున్నప్పుడు ఏంటంటే దాని అర్థము ఏమిటంటే దేవుడు మనల్ని గద్దిస్తున్నట్టు అనుకోవాలి. దేవుని గద్దింపే అవి. అపాయం వచ్చింది, ఆపద వచ్చింది, కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, సమస్య వచ్చింది. ఇలాంటప్పుడే దేవుడు మనలను గద్దిస్తున్నాడు అని మనం అనుకోవాలి. కనుక నేను గద్దింపగా లోబడకపోతిరి. కనుక ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు. కనుక మనం ఏం చేయాలి అంటే దేవునికి లోబడాలి. దేవునికి లోబడటం అంటే ఏంటి? మన పద్ధతులు మార్చుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి, మన ఆలోచన విధానం మార్చుకోవాలి. ఇలా కష్టాలు, దుఃఖాలు, సమస్యలు, ఇబ్బందులు, అపాయము, ఆపద ఇవన్నీ వచ్చినప్పుడట మనుషులంటే ఏం చేస్తారు చూడండి. మనుషులంటే ఏం చేస్తారు? అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరమియ్యకుందును. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు బాగా మొర పెడతా ఉంటారు. అంతే కదండి, మనం కూడా అంతేగా. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఏమండి దేవునికి ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం. నిజమే, ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ అసలు ఆ కష్టం, ఆ ఇబ్బంది, ఆ సమస్య, ఆ అపాయము, ఆపది వెనుకున్నటువంటి కారణం ఏంటన్నది మనం తెలుసుకోం. అసలు ఇది ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనకు జ్వరం వస్తుందండి. జ్వరం వచ్చిందంటే దాని అర్థం ఏంటి? నీ బాడీలో కంప్లైంట్ ఉంది, నీ శరీరంలో కంప్లైంట్ ఉంది. ఆ కంప్లైంట్ ఏంటంటే ఆ కంప్లైంట్ మూలంగా ఏదైతే అనారోగ్యం ఉందో నీ శరీరంలో, ఏమండి ఆ అనారోగ్యం మూలంగానే నీకు జ్వరం వచ్చింది. అది దోమ కొట్టడం వల్ల కావచ్చు, ఏమండి లేదనుకుంటే కలుషితమైనటువంటి నీరు తాగటం మూలంగా కావచ్చు, రకరకాలుగా కావచ్చు. ఆ జ్వరం అనేది వస్తుంది. ఆ జ్వరం వచ్చినప్పుడు ఏంటి? అదొక ఇండికేషన్ అన్నమాట, అదొక సిగ్నల్. అప్పుడు మనం ఏం చేస్తాము? జనరల్గా ఏదో మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో పారాసెటమాల్ 500 mg లేదా డోలో 650 ఏదోటి వేసుకుంటూ ఉంటాం. మనం ఒక 2 రోజులు వాడిన తర్వాత కూడా తగ్గకపోతే అప్పుడు మనం ఏం చేస్తామంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అప్పుడు డాక్టర్ టెస్ట్ చేసి అది టైఫాయిడా, అది మలేరియానా, అది డెంగ్యూనా అనేది టెస్ట్ చేసి మనకు చెప్పడం జరుగుతుంది. ఆలోచించండి. అలాగే మనిషిలో ఉన్నటువంటి ఏదైతే పాపాలు, చెడు ప్రవర్తన, చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు ఇవన్నీ మనం ఈ విధంగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు, ఇవి మనం చేస్తున్నప్పుడు ఏంటంటే దేవుడు వీటి మూలంగా ఈ విధంగా గద్దిస్తూ ఉంటాడు. అపాయం వస్తూ ఉంటుంది, ఆపద వస్తూ ఉంటుంది, కష్టం వస్తూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంటుంది, ఇబ్బంది వస్తూ ఉంటుంది, సమస్య వస్తూ ఉంటుంది, చివరికి రోగం కూడా వస్తుంది, గాయాలు కూడా అవుతాయి. అంటే ఏమిటి? ఇవన్నీ వచ్చినప్పుడు మనం ఏం ఆలోచించాలి అంటే ప్రార్థన మామూలుగా ఎప్పుడు చేస్తాం అనుకోండి. మనం ప్రార్థన కంటే కూడా ముఖ్యంగా ఏం చేయాలో తెలుసా? మన ప్రవర్తన మార్చుకోవాలి. దేవునికి కోపం తెప్పించేటువంటి పనులు ఏవైతే మనం చేస్తున్నామో అవి మనం తెలుసుకుని వాటిని అక్కడితో విడిచిపెట్టాలి. అదే దేవుని యొక్క గద్దింపు అండి. ఆ గద్దింపుకు మనం లోబడి విడిచిపెట్టాలి. యేసుక్రీస్తు వారు గద్దింపగానే అపవిత్రాత్మ ఎలా అయితే వదిలి వెళ్ళిపోయిందో అలాగే దేవుని యొక్క గద్దింపుకి మనుషులమైనటువంటి మనం అందరము కూడా లోబడాలండి. రోగం ఎందుకు వస్తుందండి చెప్పండి? రోగం వస్తుంది
లోకంలో అందరికీ వస్తున్నాయండి రోగాలు, అలాగే మాకు కూడా వచ్చినాయి అంటారు మీరు. లోకంలో అందరికీ వస్తే మనకెందుకు రావాలి? మనం దేవుని బిడ్డలం కదా, మనం ఎందుకు రావాలి చెప్పండి? ఏదో జ్వరము తలపోటీ ఇవన్నీ సహజంగా అందరికీ వస్తూ ఉంటాయి. అంతకు మించినవి మనకు వస్తున్నాయంటే మన ప్రవర్తనలో ఎక్కడో లోపం ఉంది. దేవునికి ఎక్కడో మనం కోపం తెప్పించాం. అందుకోసం దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని సెటరైట్ చేసుకోమంటున్నాడు. నీకు గాయం అయింది, అసలు గాయం ఎందుకు తగలాలి? దేవుని బిడ్డలు అనేటటువంటి మనకి దెబ్బలు ఎందుకు తగలాలి? గాయం ఎందుకు తగలాలి? గాయం ఎందుకు తగలాలి? ఆలోచించండి. గాయం తగిలింది అంటే దాని వెనుక ఒక కారణం ఉంది. నిజమర్రా, ఆలోచించండి. ఒక కారణం ఉంది. దేవునికి నువ్వు ఎక్కడో కోపం తెప్పిస్తున్నావు. నీ పద్ధతి దేవునికి నచ్చలేదు, నీ ప్రవర్తన దేవునికి నచ్చలేదు, నీకు రోగం వచ్చింది, నీ ప్రవర్తన దేవునికి నచ్చలేదు. కనుక వెంటనే అది మనం గుర్తించి దాన్ని మనం మార్చుకోవాలి, దాన్ని మనం తీసివేయాలి. అందుకోసమే నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు అన్నాడు ప్రకటన గ్రంథంలో. నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. నువ్వు మారు మనసు పొందాలనే, నీకు మంచి మనసు రావాలనే, నీకు మంచి ప్రవర్తన రావాలనే నేను గద్దిస్తున్నాను. మరి ఆ గద్దింపునకు మనుషులు లోబడుతున్నారా? మనుషులు లోబడుతున్నారా? కొంతమంది లోబడరండి, కొంతమంది లోబడరు. ఎలా ఉంటారంటే చూడండి, ఇదే మొదటి అధ్యాయం సామెతల్లో ఒక మాట ఉందండి, మంచి మాట. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. పై వచనం చూస్తే ఇంకా బాగుంటుంది చూడండి, 29వ వచనం, మొదటి అధ్యాయం 29వ వచనం. జ్ఞానము వారికి అసహ్యమైను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేకపోయాను. నా ఆలోచన విననల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. చూసారా? కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. చూసారండి? నా ఆలోచన వినలేదు, నా గద్దింపును కేవలం తృణీకరించారు, విడిచిపెట్టారు. తృణీకరించారంటే అసలు పట్టించుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగినట వారికి ఇష్టం లేకపోయిందటండి. దేవుని యందు భయము భక్తితో ఉండాలి మనం. కానీ కొంతమందికి అది ఇష్టం ఉండదు, ఇష్టం ఉండదు. లోకాన్ని నమ్ముకుంటారు, లోకానుసారంగా జీవిస్తూ ఉంటారు, లోకానుసారంగా ప్రవర్తిస్తూనే ఉంటారు. దేవుని మాటలను, నా గద్దింపును వారు కేవలం తృణీకరించారు. తృణీకరించటం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అందుకోసమే వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవిస్తారు, అనుభవించెదరు. ప్రవర్తనకు తగిన ఫలము, వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. చూసారా? మనం జీవించేటువంటి జీవితం, మనం ప్రవర్తించేటువంటి ప్రవర్తన, వీటి మూలంగా తగినటువంటి శిక్ష మనం అనుభవిస్తామండి. ఖచ్చితంగా అనుభవిస్తాం. ఏ మనిషి భూమి మీద దీనికి అతీతుడు కాదు, అతీతుడు కాదు. చూడండి, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించేదారు. వెక్కసం అంటే విరక్తి వచ్చే వరకు. అడిగేవాళ్ళు ఉండరు, ఆడిందాట పాడింది పాట. తమకు వెక్కసమగు వరకు అంటే ఇక విరక్తి అనమాట. వెక్కసం అంటే విరక్తి. విరక్తి వచ్చేంత వరకు కూడా తమ ఆలోచనలను అనుసరించెదరు. అంటే మనసులో ఏదైతే పుట్టిందో ఆలోచన, దాని ప్రకారం బ్రతుకుతూ ఉంటారనమాట అండి. అందుకోసమే అలాంటి వారి కోసం చెప్తున్నాడు దేవుడు, వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవిస్తారు. ఖచ్చితంగా ఖచ్చితంగా అనుభవిస్తారండి. మనం ఏదో అనుకుంటూ ఉంటాం,
దేవుడు మనల్ని చూడటం లేదు. దేవుడు దేవుడు ఎక్కడో ఉన్నాడు. ఆయన మనల్ని ఎందుకు చూస్తాడు? లోకంలో ఎంతమంది చేయట్లేదు? నేను ఒక్కరినే చేస్తున్నానా అని నీకు నువ్వు సమర్థించుకోవటం అవివేకం, నీ అమాయకత్వం. ఆలోచించండి. అలా అనుకోవటం మన అమాయకత్వం, మన అవివేకతనం అన్నమాట. అది వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నానో జాగ్రత్తగా వినండి. సామెతల్లోని ఇంకొక మాట ఉంది, ఎన్నిసార్లు గద్దించినను మారనివాడు, లోబడనివాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు. చూసారా, దేవుడు ఎన్నిసార్లు గద్దించినా కానీ వినటం లేదు, మారటం లేదు అనుకున్నప్పుడు ఇక దేవుడు ఏం చేస్తాడండి? దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. హఠాత్తుగా నాశనం అయిపోతాడట. సామెతలు 29 మొదటి వచనం. ఎన్నిసార్లు దేవుడు గద్దిస్తూ ఉంటాడండి మనిషినండి. గద్దించినప్పుడు ఆ గద్దింపుకు మనం లోబడాలండి. అరే ఈ రోగం వచ్చింది మనకి, లేదా ఈ గాయమైంది మనకి, లేదా ఈ విధంగా మనకు కష్టం వచ్చింది. ఎందుకు వస్తుంది కష్టం? ఎందుకు రోగం వచ్చింది? ఎందుకు గాయమైంది? ఆలోచించాలి. ఇవన్నీ దేవుని గద్దింపులు. అంటే నువ్వు దేవునికి విరుద్ధంగా వెళ్తున్నావు, దేవునికి విరుద్ధంగా నువ్వు బ్రతుకుతున్నావు, దేవునికి విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. అందుకోసమే నీకు ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ సమస్యలు, ఈ గాయాలు, ఈ రోగాలు, ఈ ఇబ్బందులు, ఈ సమస్యలు. అందుకోసమే లోబడాలి. మనం లోబడాలి. ఆయన మాటకు మనం లోబడాలి. ఆయన గద్దింపుకు మనం లోబడాలి. లోబడి మనం ఏమి చేయాలంటే మొత్తం అవన్నీ కూడా విడిచిపెట్టేయాలి. అవన్నీ కూడా మనం విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టి అప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. ముందు మన ప్రవర్తన మార్చుకోవాలి, మన ఆలోచన మార్చుకోవాలి, మన మాట తీరు మార్చుకోవాలి, మన హృదయాన్ని మార్చుకోవాలి, మన మనసును మార్చుకోవాలి. అప్పుడు నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు ఆలకిస్తాడు. ఇవేమీ మార్చుకోకుండా నువ్వు గంటలు గంటలు ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడుగాక వినడు. నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును అంటున్నాడు ఆయన. నేను జవాబు ఇవ్వను అని ఆయన చెప్తాం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నానో ఆలకించండి, వినండి. ఆయన గద్దింపునకు మనం లోబడాలి. ఆయన ఎలా గద్దిస్తాడో మీకు నేను చెప్పాను. అలా గద్దించినప్పుడు మనం ఏం చేయాలో కూడా వాక్యంలో వ్రాయబడి ఉంది. ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది. ఒక అపవిత్రాత్మే వదిలేసింది ఆ చిన్నవాడిని. అలాగే ఏమండి, ఆయన గద్దించినప్పుడు, దేవుడు గద్దించినప్పుడు మనలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మనం కూడా వదిలేయాలి కదండి. వదిలేయాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. లేదు, నేను నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను, నేను నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నన్ను ఎవరు అడగకూడదు, నన్ను ఏది అడగకూడదు, నా ఇష్టం అని నువ్వు అనుకుంటే రేపొద్దున దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతారట. ఎన్నిసార్లు గద్దించిననో లోబడినవాడు మరి తిరుగు లేకుండా. సామెతలు 29:1. మరి తిరుగు లేకుండా హఠాత్తుగా తీసేస్తాడంతే దేవుడు. హఠాత్తుగా మాయమైపోతారనమాట, నాశనమైపోతారనమాట. దయచేసి అటువంటి పరిస్థితి క్రైస్తవులమైనటువంటి మనం తెచ్చుకోకూడదు. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క మాటలకు మనం లోబడి ఆయన గద్దింపునకు శిరస వహించి ఏదైతే మనలో ఉందో లోపం, ఆ లోపాలని సరిదిద్దుకోవాలి. థ్యాంక్ యూ ఆల్.